ఈ రోజు మనం టెస్ట్ చేయబోతున్నాం అమెజాన్ నుంచి కొన్ని యూస్ఫుల్ గ్యాజెట్స్. ఇంకా వీటినైతే నేను అరౌండ్ 200 రూపీస్ కి కొన్నా. కొన్ని ప్రొడక్ట్స్ మనకి 200 కంటే ఎక్కువ రేట్ ఉంటాయి, కానీ మోస్ట్లీ చాలా వరకు అన్ని ప్రొడక్ట్స్ మనకి 200 కంటే తక్కువ రేట్. సో 1 by 1 గా వీటిని అన్బాక్స్ చేసి చూద్దాం ఇవి ఎలా ఉన్నాయి, ఇంకా మెయిన్లీ మనకి ఎంత వరకు పనికొస్తాయని. ఫస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. అంటే నాకు తెలుసు నేను ఏమేమి ఆర్డర్ చేశాను, కానీ ఏ బాక్స్ లో ఏముందో అనేది తెలీదు, ఎందుకంటే నేను అన్ని ప్రొడక్ట్ వచ్చేసాక ఒకేసారి వీడియో చేస్తాను కాబట్టి. సో ఏ బాక్స్ లో ఏముందో నాకు కూడా అంతగా ఐడియా ఉండదు. ఓకే, సో దీంట్లో అయితే ట్రావెల్ కిట్ అయితే ఉంది. దీంట్లో మనం బేసిక్ గా బ్రష్ ఇంకా సోప్ అయితే పెట్టచ్చు ట్రావెల్ చేసేటప్పుడు. ఫస్ట్ ఇది చూద్దాం. ఆబ్వియస్లీ ఇది మొత్తం ప్లాస్టిక్ దే, కానీ క్వాలిటీ అయితే బాగుంది. ఎస్పెషల్లీ దీని మీద ఈ ప్యాటర్న్ ఉంది కదా, లైన్ ప్యాటర్న్, అది ఇంకా బాగా నచ్చింది నాకు. ఇంకా దీన్ని జస్ట్ ఇలా ఓపెన్ చేసి దీంట్లో మనం బ్రష్ అయితే పెట్టచ్చు ఈజీగా. దీంట్లో నాకు తెలిసినంత వరకు 5 to 6 బ్రషెస్ అయితే పట్టేస్తాయి. ఇది కూడా మొత్తం ప్లాస్టిక్ దే, కానీ క్వాలిటీ అయితే బాగుంది. కొంచెం హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ లా ఉంది ఇది, కానీ దీని ఫినిషింగ్ అయితే అంతగా బాగలేదు. కానీ 200 రూపీస్ ప్రోడక్ట్ తో మనం దీనికంటే ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. లోపటైతే ఒక ప్లేట్ కూడా ఉంది సోప్ పెట్టడానికి. సో బేసిక్ గా ఏంటంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు ఒక దాంట్లో బ్రష్ పెట్టేసి ఇంకొక దాంట్లో సోప్ పెట్టేసి దీన్ని అయితే మనం మన ట్రావెలింగ్ బ్యాగ్ లో అయితే పెట్టచ్చు. ఎందుకంటే మనం బ్రష్ ఇంకా సోప్ ని ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ లో పెట్టలేం కదా, అందుకే వాటిని దీంట్లో పెట్టి మన ట్రావెలింగ్ బ్యాగ్ లో పెడితే ఏంటంటే కొంచెం హైజీనిక్ గా ఉంటుంది, యాజ్ వెల్ as కొంచెం ఆర్గనైజ్ గా కూడా ఉంటుంది. ఇంకా నేనైతే ఇది 198 రూపీస్ కి అయితే కొన్నా. ఆ ప్రైస్ కి అయితే డెఫినెట్ గా వర్త్ అనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారో బస్సులు ఇంకా ట్రైన్ లో, వాళ్ళ కోసం అయితే చాలా బాగుంటది. నెక్స్ట్ ఈ ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇదైతే ఒక కీచెన్ అనమాట, కానీ నార్మల్ కిచెన్ అయితే కాదు, 6-in-1 మల్టీపర్పస్ కిచెన్. ఇది సైజ్ లో చిన్నగా ఉంది కానీ మంచి బరువుగా ఉంది, ఎందుకంటే ఇది మొత్తం మెటల్ దే. సో బేసిక్ గా ఇదైతే ఒక కీచెన్ అనమాట. మీరు కీస్ కి పెట్టుకోవచ్చు, లేకుంటే నార్మల్ గా జేబులో లేకుంటే బ్యాగ్ లో కూడా పెట్టుకోవచ్చు ట్రావెల్ చేసేటప్పుడు. దీంట్లో మనకి డిఫరెంట్ టూల్స్ అయితే ఉంటాయి. లైక్ దీంట్లో మనకి స్క్రూ ఓపెన్ చేయడానికి 2 డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఒక నైఫ్ కూడా ఉంది దీంట్లో. ఇంకా ఇదైతే బాటిల్ క్యాప్ ఓపెనర్. అంతేకాకుండా దీంట్లో ఒక టార్చ్ కూడా ఉంది. డెఫినెట్ గా దీంట్లో టార్చ్ అయితే అంత బ్రైట్ గా అయితే లేదు, కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ లో అయితే డెఫినెట్ గా మనం యూస్ చేయొచ్చు దీంట్లో ఉన్న టార్చ్ అయితే. ఇంకా ఇదైతే మనకి చాలా డిఫరెంట్ కలర్ లో వస్తుంది. నాకు పర్సనల్ గా ఈ ఆర్మీ కలర్ అయితే బాగా నచ్చింది. ఇంకా నేనైతే ఇది 197 రూపీస్ కి అయితే కొన్నా. ఆ ప్రైస్ కి అయితే డెఫినెట్ గా బాగుంది ఇది, కానీ అందరికి పనికి రాకపోవచ్చు. మీరు చెప్పండి కమెంట్ లో మీకు ఎలా అనిపించింది అనేది ఈ ప్రొడక్ట్. నెక్స్ట్ ఈ బాక్స్ ని ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. దీంట్లో అయితే ఒక స్టోరేజ్ బాక్స్ అయితే ఉంది. దీన్ని మనం స్టోరేజ్ బాక్స్ కాకుండా ఆర్గనైజర్ బాక్స్ కూడా అనొచ్చు. అమెజాన్ లో నాకు దీని ఫోటో బాగా నచ్చింది. ఇంకా ఇది 200 కంటే తక్కువలోనే వస్తుండే, అందుకే కొనేసి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందని. ఇదైతే మొత్తం ప్లాస్టిక్ ది, ఇంకా క్వాలిటీ కూడా అంతగా బాగలేదు, డీసెంట్ అనొచ్చు. ఇంకా ఇక్కడ పైన సైడ్ అయితే మనకి డిఫరెంట్ సైజ్ కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు ఏదైనా పెట్టడానికి. అంతేకాకుండా దీంట్లో ఈ 2 డ్రావర్స్ కూడా ఉన్నాయి, కానీ ఇవి కొంచెం లూజ్ గా ఉన్నాయి, ఎందుకు ఆటోమేటిక్ గా ఇలా ఓపెన్ అయిపోతున్నాయి. బట్ ఇది ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నా కాబట్టి ఇలా ఓపెన్ అవుతుంది. ఒకసారి మనం స్ట్రేట్ గా టేబుల్ మీద పెట్టేస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు దీంతో. ఇంకా ఇక్కడైతే 2 హోల్స్ కూడా ఉన్నాయి, మేకుల్ కింద పెట్టాలంటే పెట్టచ్చు. చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు మనం దీన్ని. మన ఇంట్లో మిర్రర్ టేబుల్ ఉంటుంది కదా, అక్కడ పెట్టి దీంట్లో అన్ని మేకప్ సామాన్ పెట్టుకోవచ్చు, లేకుంటే డిఫరెంట్ కంపార్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి దీంట్లో మనం జ్యువెలరీ కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే ఇక్కడ డ్రావర్ లో పెట్టేద్దాం. సో ఇలా అనమాట. అంతేకాకుండా చిన్న పిల్లల రూమ్ లో స్టడీ టేబుల్ మీద పెట్టేస్తే మనకి స్టేషనరీ సామాన్ అదంతా పెట్టడానికి కూడా ఇది పనికొస్తుంది. దీని క్వాలిటీ అయితే అంతగా బాగలేదు, కానీ డెఫినెట్ గా కొంచెం పనికొచ్చే ప్రొడక్ట్ ఇది. ఇంకా నేనైతే ఇది 169 రూపీస్ అయితే కొన్నా. నెక్స్ట్ ఈ మొబైల్ స్టాండ్ చూద్దాం ఎలా ఉందో. ఇది కొంచెం మనకి ఫోల్డబుల్ యాజ్ వెల్ as రొటేటబుల్ స్టాండ్ అంట. దీంతో పాటు కొన్ని స్టిక్కర్స్ కూడా వచ్చాయి, కావాలంటే మనం స్టాండ్ మీద పెట్టుకోవచ్చు. క్వాలిటీ అయితే బాగుంది, కొంచెం హార్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ లా ఉంది ఇది. ఇంకా ఇదైతే మనం ఇక్కడ నుంచి కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి కావాల్సినట్టు. కింద నుంచి ఇది కొంచెం ఇలా రొటేట్ కూడా అవుతుంది. ఈ ఫీచర్ మనకి అంత పనికి రాకపోవచ్చు, బట్ ఉంది దీంట్లో. మొబైల్ స్టాండ్ అయితే బాగుంది. దీని మీద మనం హారిజాంటల్ గా యాజ్ వెల్ as వర్టికల్ గా అయితే ఫోన్ ని పెట్టచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, బాగానే హోల్డ్ చేస్తుంది ఫోన్ ని. ఇంకా నేనైతే ఇది 199 రూపీస్ అయితే కొన్నా, అంటే ఆల్మోస్ట్ 200 రూపీస్ పడింది ఇది నాకు. ఆ ప్రైస్ కి మనకి చాలా మొబైల్ స్టాండ్స్ అయితే ఉంటాయి. నాకు పర్సనల్ గా పోట్రానిక్స్ ఒక మెటల్ స్టాండ్ ఉంటుంది, ఇంకా అదైతే జస్ట్ 100 లేకుంటే 120 రూపీస్ ఉంటుంది. సో ఆ స్టాండ్ ఏంటంటే దీనికంటే కొంచెం బెటర్ క్వాలిటీలో వస్తుంది, ఇంకా ప్రైస్ కూడా తక్కువ. సో మీకు ఒక మొబైల్ స్టాండ్ కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ స్టాండ్ అయితే నేను మీకు అంతగా సజెస్ట్ చేయను. వీడియోని ఇక్కడ దాకా చూసారు, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనం ఎంత తొందరగా 20కి సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో 4-5 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకుంటా. ఓకే, సో 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇదైతే ఒక ఎక్స్టెన్షన్ వైర్ అనమాట. ఏదైనా వైర్ మనం ఎక్స్టెండ్ చేయాలంటే ఇది యూజ్ చేయొచ్చు. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, చూడొచ్చు వైర్ ఎంత లావుగా ఉందో. ఇంకా వైర్ కూడా మంచి లెంత్ గానే ఉంది. 1.5 మీటర్ వైర్ అనమాట ఇది. సో బేసిక్ గా మనం ఇంటి బయట ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, లైక్ ఫెస్టివల్ కి మనం లైట్స్ అవి పెట్టుకుంటాం బయట. లైట్స్ కాకుండా వేరే ఏదైనా ఎలక్ట్రిక్ ప్రొడక్ట్ కానీ అప్పుడప్పుడు బయట పెట్టుకుంటే ఏంటంటే మనకి వైర్ అనేది లోపల బోర్డు దాకా రాదు. సో అలాంటప్పుడు మనం ఇలాంటి వైర్ ఎక్స్టెన్షన్ అయితే యూజ్ చేయొచ్చు. ఆబ్వియస్లీ బోర్డు కూడా యూజ్ చేయొచ్చు, బోర్డు కూడా మనకి పనికి వస్తుంది, కానీ ఇదేంటంటే మనకి కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది. ఒకసారి ఇది పని చేస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, ఆన్ అయిపోయింది ఇది. సో ఈ ఎక్స్టెన్షన్ వైర్ అయితే బాగానే పని చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 240 రూపీస్. డెఫినెట్ గా ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే, కానీ వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ బాక్స్ లో ఏముందో చూద్దాం.
ఓకే, ఇదైతే ఒక సోప్ హోల్డర్. ఇది కూడా మొత్తం ప్లాస్టిక్ అయినా కూడా క్వాలిటీ అయితే బాగుంది, కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ ఇది. ఇక్కడ కింద సైడ్ ఒక ప్లేట్ కూడా ఉంది, ఎందుకంటే సోప్ మీద కొంచెం నీళ్ళు అవి ఉంటది కదా, సో అవి జారి మనకి ప్లేట్ మీద పడిపోతాయి నీళ్ళు మొత్తం. బేసిక్ గా సోప్ పాడవకుండా ఉంటది నీళ్ళ వల్ల. దీంతో పాటు మనకి 2 అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ఈ హ్యాండిల్ ని ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టాల్సి ఉంటది. చూడొచ్చు ఇలా ఫిట్ అయిపోతుంది ఇది. ఆ తర్వాత జస్ట్ ఈ వైట్ కలర్ షీట్ ఉంది కదా, దీని బ్యాక్ సైడ్ మనకి ఒక స్టిక్కర్ అయితే ఉంటది, అది తీసి మనం బాత్రూమ్ లో అయితే అతికించచ్చు దీన్ని. సో ఇలా అతుక్కుపోతుంది ఇది. ఆ తర్వాత సోప్ హోల్డర్ ని జస్ట్ ఇలా పెడితే చాలు. బాగుందన్నమాట ఈ ప్రోడక్ట్ కూడా. మీ బాత్రూమ్ లో కనుక సోప్ పెట్టడానికి ఎలాంటి ప్లేస్ లేదనుకోండి, సో ఇలాంటివి మీరు యూజ్ చేయొచ్చు. ఇంకా వీలైతే డిస్క్రిప్షన్ లో 5 kg వరకు ఇది వెయిట్ తట్టుకోగలదని మెన్షన్ చేశారు. సో మీరు సోప్ తో పాటు ఏదైనా షాంపూ బాటిల్ అదంతా కూడా పెట్టచ్చు దీని మీద. దీని ప్రైస్ వచ్చేసి 198 రూపీస్. నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, దీంట్లో అయితే ఒక లింట్ రిమూవర్ అయితే ఉంది. బాక్స్ లో అయితే ఒక చిన్న బ్రష్ కూడా ఇచ్చారు క్లీనింగ్ కోసం. ఇంకా ఇదే మన లింట్ రిమూవర్. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ లింట్ రిమూవర్. మనకి చాలా డిఫరెంట్ టైప్ లింట్ రిమూవర్ అయితే దొరుకుతుంటాయి అమెజాన్ లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్ లో కానివ్వండి. దీని గురించి మాట్లాడుకుంటే వైర్ క్వాలిటీ అయితే బాగుంది, కొంచెం లావుగా ఉంది వైర్ అయితే. అంతేకాదు ఈ లింట్ రిమూవర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ లానే ఉంది ఇది. ఇక్కడైతే ఒక స్లైడర్ అయితే ఉంది, దీన్ని ఆన్ ఆఫ్ చేయడానికి. దాని కింద ఒక LED ఇండికేటర్ కూడా ఇచ్చారు. ఇది ఓపెన్ చేసి చూద్దాం దీని లోపటేముందో. ఓకే, సో దీంట్లో అయితే మనకి 3 బ్లేడ్స్ అయితే ఉన్నాయి, మంచి షార్ప్ గా ఉన్నాయి బ్లేడ్స్ అయితే. ఇంకా ఇదైతే ఒక చిన్న కంటైనర్. దీంట్లోనే మనకి ఆ స్వెటర్ మీద దారాలు ఉంటాయి కదా, అవి వచ్చి స్టోర్ అవుతాయి. సో ఇలా తీసి ఇది మనం క్లీన్ కూడా చేసుకోవచ్చు. ప్రాక్టికల్ గా యూజ్ చేసి చూద్దాం దీన్ని. ఆన్ అయితే అయిపోయింది ఇది. మన దగ్గర అయితే స్వెట్ షర్ట్ అయితే ఉంది, దీని మీద చూడొచ్చు మనకి ఆ కొంచెం దారాలు అనేది పైకి వచ్చేసాయి కొన్ని. ఇలా ఉంటే ఏంటంటే మనకి క్లాత్స్ అంతా చూడడానికి బాగుండదు, మెయిన్లీ వింటర్ క్లాత్స్ మీద ఎక్కువ అవుతుంటాయి ఇలాంటివి. చూద్దాం ఇది ఎంతవరకు పనిచేస్తుంది. అబ్బా బాగానే వచ్చింది కదా దీంట్లో. నేను మొత్తం స్వెట్ షర్ట్ మీద కూడా చేయలేదు, కొంచెమే చేశాను అనమాట. అయినా కూడా బాగానే వచ్చింది దీంట్లో. చూడొచ్చు ఈ బ్లాక్ మొత్తం. ఓకే, ఇదైతే బాగానే పనిచేస్తుంది, కానీ దీన్ని క్లీన్ చేయడం నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఈ చిన్న స్టోరేజ్ బాక్స్ ఉంది కదా, దాని లోపల దాకా మనకి డస్ట్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళు ఇచ్చింది ఒక చిన్న బ్రష్ అనమాట, దాంతో క్లీన్ చేయడం అంత ఈజీ కాదు. సో కొంచెం పెద్ద బ్రష్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ ఓవరాల్ గా ఇదైతే ఒక మంచి ప్రోడక్ట్, బాగానే పనిచేస్తుంది. ఇంకా నేనైతే ఇది 200 రూపీస్ అయితే కొన్నా. ఇప్పుడు ఎలాగో మనకి వింటర్ వస్తున్నాయి, మీకు కూడా ఒక లింట్ రిమూవర్ కావాలంటే ఇది చెక్ చేసుకోవచ్చు. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ ప్రొడక్టే కాదు, అన్ని ప్రొడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో అయితే పెట్టేసా. సో మీకు నచ్చిన ప్రొడక్ట్ ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా దీంట్లో అయితే ఇదే మిగిలింది లాస్ట్ లో. ఇదైతే ఒక వైర్ ఆర్గనైజర్. ప్యాక్ ఆఫ్ 10 వచ్చాయి ఇవి. చాలా డిఫరెంట్ టైప్ వైర్ ఆర్గనైజర్ అయితే మనకి ఆన్లైన్ లో దొరుకుతుంటాయి. ఇవి వచ్చేసి వెల్క్రోతో పాటు వస్తుంది. నాకు కూడా పర్సనల్ గా ఇలా వెల్క్రోతో వచ్చే వైర్ ఆర్గనైజర్ బాగా నచ్చుతాయి. ఇంకా దీని గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఏం లేదు. సో బేసిక్ గా మీ ఇంట్లో ఏదైనా ఆఫీస్ డెస్క్ ఉంది అనుకోండి, డెస్క్ మీద మీరు ఏదైనా సిస్టమ్ పెట్టారు, లేకుంటే ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేస్తారనుకోండి, అక్కడ చాలా వైర్స్ ఉంటాయి. సో ఆ డెస్క్ మీద వైర్ మొత్తం ఇలా పడి ఉంటే ఏంటంటే చూడడానికి కూడా అంతగా బాగుండదు, ఇంకా మనకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది దాని మీద పని చేయాలంటే. సో అలాంటప్పుడు మీరు ఇలాంటి వైర్ ఆర్గనైజర్ అయితే యూజ్ చేయొచ్చు. కావాల్సినంత వైర్ పెట్టేసి మిగతావి ఇలా చుట్టి పెట్టేస్తే ఏంటంటే మనకి అంతగా కనిపించదు డెస్క్ మీద అనే కాదు, చాలా చోట్ల ఇది మనకి పనికి వస్తుంది. టీవీ దగ్గర కూడా చాలా వైర్స్ ఉంటాయి కదా, సెట్ టాప్ బాక్స్ అని ఇది అని అదని. సో ఏంటంటే మనకి కావాల్సినంత వైర్ తీసుకొని వేస్ట్ గా ఉన్న వైర్ ని ఇలా చుట్టి పెట్టేస్తే మనకి అంతగా కనిపించవు, ఇంకా ఆర్గనైజ్ గా ఉంటుంది కొంచెం. ఇంకా ఇదైతే నాకు 129 రూపీస్ అయితే పడింది ప్యాక్ ఆఫ్ 10. నెక్స్ట్ ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఏముందో. ఓకే, సో దీంట్లో అయితే ఈ వ్యాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. బేసిక్గా నేను వేరే ప్రోడక్ట్ వెతుకుతుంటే అమెజాన్లో ఇది నాకు కనిపించింది, కొంచెం పనికొచ్చే ప్రోడక్ట్ లానే ఉందని ఆర్డర్ పెట్టేసా. ఇవే వ్యాక్యూమ్ బ్యాగ్స్. దీంట్లో 5 బ్యాగ్స్ ఉన్నాయి అనుకుంటా. ఇంకా ఇదేదో పంప్ లాంటిది మనకి బ్యాగ్స్ నుంచి గాలి బయటకు తీయడానికి. ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. ఇదైతే మొత్తం ప్లాస్టిక్ దే, కానీ క్వాలిటీ అయితే బాగుంది మనం కొన్న ప్రైస్ కి. ఇంకా ఇదైతే మనకి ఆ బ్యాగ్స్ నుంచి గాలి బయటకు తీయడానికి పనికి వస్తుంది అంతే. ఇంకా బ్యాగ్స్ గురించి చూసుకుంటే దీంట్లో మనకి 5 బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఒకటైతే మనకి లార్జ్ బ్యాగ్ ఉంది, 2 మీడియం సైజ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా 2 అయితే స్మాల్ సైజ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. చాలా మందికి వ్యాక్యూమ్ బ్యాగ్స్ గురించి తెలిసి ఉంటుంది. మ్యాట్రెస్ కానివ్వండి, లేకుంటే పిలోస్ ఆన్లైన్ నుంచి కొంటే మనం అది కంప్రెస్ అయి వస్తాయి. బేసిక్ ఇది ట్రావెలింగ్ లో ఎక్కువ పనికి వస్తుంది. మన దగ్గర ఉన్న ట్రావెల్ బ్యాగ్ లో ఏంటంటే కొంచెం ఎక్కువ బట్టలు అయితే పడతాయి మనం ఇలా కంప్రెస్ చేసి పెడితే. ఇంకా చాలా మంది ఏంటంటే ట్రైన్ లో ట్రావెల్ చేసేటప్పుడు బ్లాంకెట్స్ అవి కూడా క్యారీ చేస్తారు. సో అలా కంప్రెస్ చేసి తీసుకోపోతే ఏంటంటే బ్యాగ్ లో కూడా ఈజీగా పడతాయి అవి. నా దగ్గర అయితే ఈ జాకెట్ అయితే ఉంది. ఇది కూడా బ్యాగ్ లో పెడితే చాలా స్పేస్ తీసుకుంటుంది. దీన్ని కంప్రెస్ చేసి చూద్దాం. దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ. జస్ట్ ఈ కవర్ లో అయితే మనం పెట్టాల్సి ఉంటుంది, ఏదైనా క్లాత్ కానీ ఏదైనా కానీ. ఇక్కడ చూడొచ్చు పైన సైడ్ అయితే మనకి డబల్ సీల్ అయితే ఉంది, గాలి లోపల పోకుండా. ఇంకా ఈ పంప్ ఉంది కదా, పంప్ ని ఇక్కడ పెట్టి జస్ట్ ఇలా మనం గుంజితే పైనకి దీంట్లో ఉన్న గాలంతా బయటకు వచ్చేస్తుంది. చూడొచ్చు ఇది ఎలా కంప్రెస్ అవుతుంది. చూడొచ్చు ఇది ఎంత కంప్రెస్ అయిపోయిందో. మనం కావాలంటే దీన్ని ఇంకా కంప్రెస్ చేయొచ్చు. నేనైతే ఇంతే ఉంచుతున్నా. సో బేసిక్గా ఏంటంటే మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసే టైంలో మీ దగ్గర కొంచెం హెవీ క్లాత్స్ ఉన్నాయి, లేకుంటే బ్లాంకెట్ లాంటిది ఉంటే ఏంటంటే మీరు ఇలా కంప్రెస్ చేసి బ్యాగ్ లో పెడితే ఈజీగా పడుతుంది. నేనైతే ఇది 199 రూపీస్ అయితే కొన్నా. ఆ ప్రైస్ కి అయితే ఇది ఒక మంచి ప్రొడక్టే, కానీ అందరికి పనికి రాకపోవచ్చు. నెక్స్ట్ పెద్ద ప్యాకెట్ అయితే ఓపెన్ చేద్దాం. నాకైతే ఆల్రెడీ తెలుసు దీంట్లో ఏముందో. ఇంకా ఇదైతే నేను నా పర్సనల్ యూస్ కోసమే కొన్నా, కానీ అన్ని ప్రొడక్ట్ తో పాటు కొన్నా కాబట్టి ఈ వీడియోలో కూడా యాడ్ చేస్తున్నా. ఇంకా దీని ప్రైస్ కూడా ఆల్మోస్ట్ మనకి 200 దాకానే ఉంటుంది. ఇదైతే ఒక క్యాజువల్ కాలేజ్ బ్యాగ్ అనమాట, గియర్
బ్రాండ్ నుంచి. ఇదైతే ఒక 14 సెంటీమీటర్ బ్యాక్ ప్యాక్ 20 లీటర్ కెపాసిటీతో పాటు వస్తుంది. క్వాలిటీ అయితే ఓకే అనొచ్చు, మరి అంత బెస్ట్ క్వాలిటీ అయితే కాదు, కొంచెం పల్సగా ఉంది క్లాత్ అయితే. బట్ అయినా కూడా మనం కాలేజ్ కి ఎక్కువగా మనం బుక్స్ అవి క్యారీ చేయం కదా, 4-5 బుక్స్ ఉంటాయి. సో వాటి కోసం అయితే బాగానే ఉంటుంది ఇది. ఇంకా ఎక్కడైనా సోలోగా ట్రావెల్ చేస్తున్నారు, 2-3 జతలే బట్టలు తీసుకోబోతున్నారంటే అప్పుడు కూడా ఇది మనం యూస్ చేయొచ్చు. ఇంకా ఇది చూడడానికి కూడా బాగానే ఉంది, కానీ నేను చెప్పినట్టే క్వాలిటీ అయితే మనకి అంత బెస్ట్ అయితే కాదు. సో ఓవరాల్ గా ఒక డీసెంట్ కాలేజ్ బ్యాగ్ అనొచ్చు. ప్రైస్ వచ్చేసి 249 రూపీస్. కానీ ఇప్పుడైతే ఇది సేమ్ ప్రైస్ కి రాదనుకుంటా, డెఫినెట్ గా కొంచెం ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టేస్తే ఒకసారి చెక్ చేసుకోండి కరెంట్ ప్రైసింగ్. ఇంకా ఇదే మన ఈ రోజు లాస్ట్ ప్రొడక్ట్. ఇదైతే నేను స్పెసిఫిక్ గా ఈ వీడియో కోసం అయితే తీసుకోలేదు, చాలా టైం నుంచి ఇంట్లో యూస్ చేస్తున్నా. ఇంకా ఇదైతే డెఫినెట్ గా చాలా పనికొచ్చే ప్రొడక్ట్. ఇది వచ్చేసి ఒక డోర్ హ్యాంగర్, మొత్తం మెటల్ దే, క్వాలిటీ అయితే చాలా బాగుంటది. దీంతో పాటు మనకి 2 హుక్స్ కూడా వస్తాయి. చూడొచ్చు కొంచెం ఇక్కడ నుంచి కలర్ అయితే వెళ్ళిపోయింది, ఎందుకంటే చాలా టైం నుంచి యూస్ చేస్తున్నాను నేను. ఈ హుక్స్ కూడా మెటల్ వే. దీన్ని అయితే మనం జస్ట్ ఇలా డోర్ కి అయితే పెట్టాల్సి ఉంటుంది. మీకు డౌట్ ఉండొచ్చు ఇది పెడితే మనం డోర్ సరిగా క్లోజ్ అవుతాయా లేదా అని, కానీ మా ఇంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, డోర్స్ అయితే బాగానే క్లోజ్ అవుతున్నాయి ఇది పెట్టినా కూడా. చాలా ఈజీ టు యూజ్ ఉంటుంది అనమాట ఇది. మీరు చాలా ఇంట్లో చూసే ఉంటారు, డోర్ మీద మనకి హుక్స్ అవి పెడుతుంటారు చాలా మంది, కానీ దానికోసం ఏంటంటే మనం స్క్రూస్ అవి పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇది జస్ట్ ఇలా హ్యాంగ్ చేస్తే చాలు. ఇంకా ఇదైతే మనకి బట్టలు అవి హ్యాంగ్ చేయడానికి బాగుంటది డోర్ మీద. ప్రైస్ వచ్చేసి 199 రూపీస్. డెఫినెట్ గా చాలా పనికొచ్చే ప్రొడక్ట్ అని చెప్తాను నేనైతే. సో ఇదనమాట ఈ రోజు వీడియో. ఏ ప్రొడక్ట్ మీకు ఎక్కువగా నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్ ఇంకా గ్యాజెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.